బ్రాహ్మణులకు అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులంతా ఓటు వేసి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ తెలియజేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్రాహ్మణులు తల ఎత్తుకుని జీవించేలా చేశాడని తెలిపారు. ఈ ప్రభుత్వంలో 770 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు అందించడం జరిగిందన్నారు. విజయవాడలో 35 దేవాలయాలను కూల్చివేసి పురోహితులను రోడ్డుపాలు చేసింది చంద్రబాబు అని ఆరోపించారు. తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చింది కూడా చంద్రబాబు నాయుడునని పేర్కొన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆదిపూడి గిరిజాశంకర శాండిల్య, నీలవరాజు సరోజ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, నీలంరాజు రాఘవ, దామరాజు క్రాంతికుమార్, శ్రీనివాసాచార్యులు, జ్వాలాపతి, మైనపాటి సాయికుమార్, మద్దులూరి హరిప్రేమనాథ్, కేబుల్ మూర్తి, డాక్టర్ గంధం శ్రీనివాసమూర్తి, అంజిబాబు, శ్రీనివాస శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 26వ తారీఖు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా తహతహలాడుతున్నారు. ఎందుకంటే వారి దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అందినవి అందరూ తీసుకున్నాము. కృతజ్ఞతాపూర్వకంగా మనం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని 26వ తారీఖు నుండి కర్నూలు నుంచి మా యాత్ర ప్రారంభమై 9వ తారీఖు వరకు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు కవర్ చేస్తూ పోతూ మా సామాజిక వర్గం ఎక్కడున్నా ఎక్కువ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలు కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. ఈరోజు దానిలో భాగంగా ఒంగోలుకు రావడం, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని మా అందరి ఆకాంక్ష. అదే భాగంలో ఇక్కడ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా బ్రాహ్మణులంటే ప్రత్యేకమైన అభిమానం, బ్రాహ్మణులంటే ఒక ప్రత్యేకమైన మా అందరికీ ఒక స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. నేను దాదాపు 15 ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న బ్రాహ్మణ సంఘాల్లో ఉన్నప్పుడు మా బ్రాహ్మణ సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ కూడా వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దగ్గరికి తీర్చుకొని వారి దగ్గరికి చేర్చుకొని వారిని బాగా మంచి పదవులు, స్థానాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శివాలయంలో దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ కృష్ణశిల అనేటువంటి రాయితో ఒక శివాలయాన్ని కట్టిస్తున్నారు. వారి అభివృద్ధి కార్యక్రమాల్లో బ్రాహ్మణులకు చేసినవి. అదేవిధంగా ఆర్థిక భవనంకు 40 గదుల స్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా పివి నరసింహరావు విగ్రహానికి 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం మన అర్చక రోడ్డు, ప్రకాశం గారి పేరుతో వారికి ఒక రోడ్డు కూడా స్థాపించడం జరిగింది. అదేవిధంగా అర్చక సంఘానికి డబ్బులు ఇవ్వడమైతేనేమి, కరోనా టైంలో వారు చేసిన సేవలు నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన సేవలు చాలా అద్భుతం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బ్రాహ్మణులంతా ఇక్కడ ఒంగోలు జిల్లా ఆయన కాన్స్టిట్యున్సీలోని బ్రాహ్మణులంతా వారిని మనకు ఆశీర్వదించాలని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా వారికి కూడా ఓటు వేయించి గెలిపించాలని అందరినీ కూడా ప్రార్థిస్తూ, అదేవిధంగా మనకు దాదాపు ఈ తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళ నుంచి మేము చాలా కార్యక్రమాలు చేసినాం, బ్రాహ్మణులకు ఇది చేసినాం, అది చేసినాం అనే కార్యక్రమాలు చెబుతూ వస్తుంటారు. కానీ వారు చేసినది శూన్యము. దాదాపు 40 ఏళ్ళ స్థాపించినటువంటి పార్టీ వస్తూనే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఉక్కు పాదం వేసి తొక్కింది మా అందరినీ అనేది పత్రికాముఖంగా మీడియా ద్వారా రాష్ట్ర బ్రాహ్మణులకు కానీ, ఇక్కడ ఒంగోలు బ్రాహ్మణులకు కానీ తెలియజేయడం జరుగుతూ ఉంది. వారు వచ్చిన తర్వాత రాజకీయంగా ఒక్క సీటు కూడా ఎక్కడ కూడా మాకు కేటాయించలేదు ఈ 40 ఏళ్లలో. అదేవిధంగా మనకు రాష్ట్రంలో కూడా ఏ కార్యక్రమాలు తీసుకున్నా, ఏది చేసినా బ్రాహ్మణులకు వ్యతిరేక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కార్యక్రమాలు మాకున్న బ్రాహ్మణులందరూ కూడా తెలుసుకోవాలి. దాదాపు రాష్ట్రంలో ఆ పార్టీ వచ్చిన తర్వాత కరణీకాలను వెంటనే తీసివేయడం జరిగింది. ఆ కరణీకాలను తీసేస్తూనే దాదాపు 28 మంది బ్రాహ్మణులు, కొంతమంది హార్ట్ అటాక్తోనూ, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే బజార్ను రోడ్డున పడిపోయి వేరేది ఇది లేక చేసుకునేదానికి, కార్యక్రమాలు చేసుకునేదానికి ఇది లేక రోడ్డున పడ్డారు. అదేవిధంగా వారి ప్రభుత్వం వస్తూనే 40 ఏళ్ల కింద మనకు ఉద్యోగస్తులకు వయోపరిమితి తగ్గించారు. 2 ఏళ్ళు తగ్గుతూనే పిల్లలు చదువుకోలేక, పెళ్ళిళ్ళు చేయలేక దాదాపు 15-16 మంది అప్పుడు కూడా చనిపోవడం జరిగింది. ఇటువంటి బ్రాహ్మణులను మా అందరినీ పొట్టన పెట్టుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది అందరూ కూడా రాష్ట్ర బ్రాహ్మణులంతా గమనించాలి.
అదేవిధంగా అర్చకులకు వయోపరిమితి ఉండేటట్టు పెట్టేటట్టు చేశారు. వంశపారంపర్య హక్కులు తీసేశారు. ఇటువంటిది ముందు నుంచి కూడా అనాదిగా బ్రాహ్మణుల పట్ల వ్యతిరేకతతో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా దాదాపు మా అందరికీ కూడా సీట్లు కేటాయించి వారి పక్కన మంత్రులను కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మనకు మా అర్చకులందరికీ అప్పటికి వంశపారంపర్య హక్కులు ఇచ్చారు. దాదాపు ధూపదీప నైవేద్యాలకు 16,000 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు ఇచ్చి 16,000 మంది అర్చకులను వారికి సమాజంలో స్థానాన్ని కల్పించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ కూడా మాకు పదవులు ఇస్తూనే వస్తున్నారు. దాదాపు 2019లో 4 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు కూడా కేటాయించారు. ఇంతవరకు ఏ పార్టీ కూడా గ్లాస్ పార్టీ కానీ బీజేపీ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కేటాయించలేదు. రాజకీయంగా పోయినసారి 2019లో 4 సీట్లు ఇచ్చి 2 ఓడిపోతే కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఒకరికి ఇచ్చి మరీ తర్వాత ఇంకో 2.5 సంవత్సరం ఇంకొకరికి ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులుగా దాదాపు 6 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒక ప్రభుత్వ సలహాదారుని. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఒంగోలులోనే బాన్లేని శ్రీనివాసరెడ్డి గారి సరసన వారి పక్కన 2 కార్పొరేటర్లు మన శాండిల్య గారు కానీ ఆమె నీలంరాజు సరోజ గారు కానీ ఉన్నారు. ఇటువంటి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మనకు వచ్చినటువంటి సివిల్ సప్లైస్ డైరెక్టర్స్ అయితేనేమి, పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి, అదేవిధంగా హస్తకళల డైరెక్టర్లు అయితేనేమి, ఇటువంటి కాలంలో కూడా దాదాపు 6-7 మంది డైరెక్టర్లు మాకున్నారు. రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ చేయూతనిస్తున్నారు. మా సామాజిక వర్గానికి ముందుకు తీసుకుపోయే విధంగా మాకన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇదంతా రాష్ట్ర బ్రాహ్మణులకందరికీ విశదీకరించి వారికి చెప్పి మనమంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. వారు ఇచ్చినటువంటి నినాదాన్ని వై నాట్ 175 నినాదంలో మనందరూ కూడా రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా భాగస్వాములు కావాలి. వారిని ముఖ్యమంత్రిగా చేసుకునేంత వరకు మనం ఈ 15 రోజులు కూడా నిద్రాహారాలు మాని వారి కోసం కష్టపడాలి. ఎందుకంటే మరిన్ని సంక్షేమ పథకాలు మనకంతా కూడా అందుతాయి. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాలని కోరుతున్నాం. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఒకటి మనకు తెలుగుదేశం పార్టీ వారు ఒకటి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఇప్పుడైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలన్నీ ఇస్తున్నారో దానిలను మార్చి ఊరికే అట్లా తీసి మసిపూసి మారేడికాయ చేసి దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ గ్లాస్ పార్టీ మన వీళ్ళు కానీ బీజేపీ కానీ మొత్తం అంతా చేసిన ఒక చిన్న మసిపూసి మారేడికాయ చేశారు. దీని గురించి 2-3 విషయాలు చెప్పుకోవాలి. దీంట్లో హిందూ దేవాలయ ఆస్తులపై సత్రాల ఆస్తులపై ఎండోమెంట్స్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయాలు సత్రాల యొక్క భూములను కబ్జా చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. చూసింటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సదావర్తు భూముల గురించి విన్నారు. దాదాపు మంగళగిరిలో సదావర్తు భూములు కొన్ని వేల కోట్లు చేసే భూములను ఆక్రమిస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాన్ని మరీ కూడా తీసుకొని కోర్టు కేసి నిలబెట్టడం జరిగింది. ఇటువంటి దేవాలయాల్లో కూడా టెంపుల్ను దాదాపు మనకు విజయవాడ నగరం లేకపోతే మన ఇది 1 టౌన్ స్టేషన్ లేకపోయినామంటే ఎన్ని దేవాలయాలు కూల్చారు అన్నది చెప్పేస్తారు ప్రతి ఒక్కరు కూడా. దాదాపు 30 దేవాలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వ్యక్తిని పురోహితులందరినీ రోడ్డున ఇది లేక పాపం వాళ్ళు ఆసరా లేక రోడ్డున పడ్డారు. కాబట్టి ఇటువంటి వార్షిక ఆదాయం ఏదో తగ్గిస్తామన్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 5,000 10,000 చేయడం జరిగింది. 10,000 15,000 జరగడం జరిగింది. వైదిక ఆగమ శాస్త్రాలకు సంబంధించి ఆగమ ఒకటి పెడతామన్నారు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ధార్మిక పరిషత్తును తీసేసినటువంటి మీరు కదా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు మా బ్రాహ్మణులను మోసం చేసి ఇటువంటి కార్యక్రమాలని ఏదో మా బ్రాహ్మణులకు ఏదో ఇస్తున్నట్లు మసిపూసి మారేడికాయ చేశారు? మా బ్రాహ్మణులు అందరికీ మీరు చేసినటువంటి విదితమే. మీరు హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడతారు. కనీసం మీ తండ్రి చనిపోతే మీకు తలనీనాలు ఇచ్చే యోగ్యత కూడా ఉండి కూడా లేకపోయినారు. ఒక దౌర్భాగ్యుడు మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తెలుస్తున్నది నేను వారికి చెప్తున్నా. ఇటువంటి కార్యక్రమాలంతా హిందూ సంస్కృతాల గురించి, దేవాలయాల గురించి, పురోహితులకు, బ్రాహ్మణులకు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గురించి, కార్పొరేషన్ గురించి బలోపేతం అన్నారు. ఏం చేస్తారు బలోపేతం అంటే? ఏం హార్లిక్స్ ఇస్తావా, బూస్ట్ ఇస్తావా, లేకుంటే ఏం మన దాని గురించి ఏమి ఇస్తున్నావా అనేది చెప్పాలి కదా.
కార్పొరేషన్ను బలోపేతం. మీరు ఇచ్చిన కార్పొరేషన్కు 500 కోట్లు చెప్పి దాదాపు 230 కోట్లే ఇచ్చి ఆ కార్పొరేషన్ కూడా మీరు ఇవ్వలేదు, గమనించాలి. ఐవైఆర్ కృష్ణారావు గారు దగ్గర ఉండి మీకు చెవులో జోరీగా మాదిరి పడి మా బ్రాహ్మణుల అందరికీ కూడా ఆయన తెలుసుకొని స్థితిగతులు వారు కార్పొరేషన్ తెచ్చారు తప్ప మీరు ఇవ్వలేదు అనే విషయాన్ని రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా గమనించాలి. ఐవైఆర్ కృష్ణారావు గారిని బ్రాహ్మణుల సంక్షేమం కోసం డబ్బులు 230 కోట్లు ఇచ్చావు, ఇంకొంచెం ఇవ్వు అని అడిగితే వారిని నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేసి రాష్ట్ర బ్రాహ్మణ్యానికంతా తీరని లోటు చేశావు చంద్రబాబు గారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ ఎల్లో మీడియాలో వారిని కడ్రాయర్తోనూ వారిని గుడ్డలిప్పి వారిని ఎటువంటి పడేసి శోభ పెట్టే విధంగా ఒక బ్రాహ్మణుని వారి యొక్క శాపం తగిలింది మీకు అనేటువంటిది మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదో పెద్దగా దీంట్లో పెట్టినట్లు మేము 1000 కాళ్ళ మంటపాన్ని నిర్మిస్తాం. ఏమి మీరు నిర్మించేది? తిరుపతిలో ఉన్న 1000 అనాదిగా వస్తున్నటువంటి 1000 కాళ్ళ మంటపాన్ని దాన్ని కూల్చేసావు. అది కూల్చేసిన వెంటనే ఏం చెప్పారు? అప్పుడు వచ్చినటువంటి మన చిన్నజీర స్వామి గారు చెప్పారు, అది కూల్చినావు, నీకు ఇది ఒక ఘటన జరిగింది. మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కుతుంటే నక్సలైట్లను ఇది చేశారు, దానివల్లే నీకు ఇది జరిగింది అని చెప్పి చేశారు. ఇప్పుడు ఈరోజు కొత్తగా ఈ దేవాలయాలకు ఒంటిమిట్టలు ఇంకొక చోట అక్కడ ఇక్కడ 1000 కాళ్ళ మంటపాన్ని నిర్మిస్తానంటున్నావు. కొట్టివేయకుంటే చాలు స్వామి, నువ్వు కూల్చేది నువ్వు కూలుస్తున్నావు, కొట్టడం లేదు. ఇప్పుడు ఊరికే మాకు ఒక కల్లిబొల్లి కథలు చెప్పి ఈ యొక్క బ్రాహ్మణ మేనిఫెస్టోను మా అందరికీ మీ అబద్ధాలతో కోరుతో చెప్తున్నామని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా కరోనా టైంలో ఎక్కడున్నారు? కరోనా టైంలో తండ్రి కొడుకులు ఇద్దరు కరోనా టైంలో ఇంట్లో కూర్చొని హైదరాబాద్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మాకు రాష్ట్రంలో బ్రాహ్మణులందరికీ దాదాపు పోయి అడిగిన వెంటనే అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉన్నారు, మేము ఇట్లా అర్చకులకు అందరికీ డబ్బు కావాలని అడిగితే దాదాపు 35,000 మందికి కరోనా భృతి అర్చకులకు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని తెలియజేసుకున్నా. అదేవిధంగా ప్రైవేట్ అర్చకులకైతేనేమి వారికి కూడా ప్రైవేట్ అర్చకులకు సార్ మేము వాళ్ళకి ఇచ్చాము, మీరు దేవాలయాలు మన అర్చకులకు ఇచ్చారు, పౌరోహితులకు కావాలన్న వెంటనే దాదాపు 20,000 మంది కరోనా భృతిని ప్రైవేటు దేవాలయాల్లో అర్చకులకు కూడా ఇచ్చారు అనేటువంటిది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి అన్ని దేవాలయాలు అయితేనేమి ప్రతి ఒక్క దేవాలయంలో నిన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక మెంబర్ ఉంటారు అన్నారు. మీ యొక్క దేవాలయంలో మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడే మా జగన్మోహన్ రెడ్డి గారే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అరసవల్లి వరకు కూడా దాదాపు అన్ని దేవాలయాల్లో ఎక్స్-అఫిషియో సభ్యులుగా మా బ్రాహ్మణ అర్చకులు ఉంటున్నారు అనే విషయాన్ని అందరూ కూడా బ్రాహ్మణులు సోదరిమణులందరూ కూడా తెలుసుకోవాలి. ఇటువంటి తప్పుడు తడకలతో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను బ్రాహ్మణ సోదరిమణులందరూ ఎవరు నమ్మద్దండి. రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదన్నా న్యాయం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే జరుగుతుంది అనేది గమనించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మేము చూసాం, మనం ఇచ్చినవి దేవాదాయ శాఖకి ఇచ్చినట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు అంతా గమనించాలి. ఏవేవి ఇచ్చాయో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. హిందూ దేవాలయాల సంస్కృతికి బడ్జెట్ ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో 240 కోట్లు దేవాదాయ శాఖకు మనకు అలాట్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో లేదు. అదేవిధంగా వంశపారంపర్య హక్కులకు దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి జీవో నంబర్ 76 ఇచ్చారు, వంశపారంపర్య హక్కులు ఇచ్చారు. అదేవిధంగా వయోపరిమితి లేకుండా అర్చకుడు ఒంటిలో శక్తి ఉన్నంత వరకు దేవునికి నిత్య కైంకర్యాలు చేసుకోవాలని వారందరికీ కూడా ఈ యొక్క కాలాన్ని మనకు ఇది చేశారు. అదేవిధంగా కరోనా టైంలో అర్చక స్వాములకు ఇచ్చారు. గరిష్ట నిధులతో బ్రాహ్మణ కార్పొరేషన్ మనకు చాలా ఎక్కువ. ఇప్పటికీ బ్రాహ్మణ కార్పొరేషన్కు దాదాపు 780 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మనకి 5 ఏళ్లలో రావడం జరిగింది. కరోనాలో 2 ఏళ్ళు మనకు కుంటుపడింది కాబట్టి ఇంకా 200 కోట్లు రావాల్సి ఉన్నాయి. 770 కోట్లు మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అదేవిధంగా అర్చకులకైతేనేమి 50% వాళ్ళకి హెల్త్ కార్డ్స్కి 50% ఉన్నింది. ఇప్పుడు 100% కూడా వాళ్ళకి హెల్త్ కార్డుకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర బ్రాహ్మణులంతా గమనించాలి. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే మనల్ని అందరినీ దాచుకుంటాడు. ఆశయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం అధికారం ఇస్తే మనందరి సంక్షేమము బాగోగులు చూసుకుంటారని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ గారి వీళ్ళిద్దరి నుంచి కూడా ఒక విషయం చెప్పుకోవచ్చు మనము. చంద్రబాబు నాయుడు గారు సముద్రం దగ్గర నిలబడి అలలను చూస్తూ అలలు తగ్గాక స్నానం చేస్తామనుకుంటాడు. కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీరాక జ్ఞానాన్ని సంపాదించుకుందామంటారు.
కానీ ఇటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు ఎప్పటికీ స్నానం చేయలేడు, పవన్ కళ్యాణ్కి ఎప్పుడు జ్ఞానం రాదు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇటువంటి వారు మనకు ముఖ్యమంత్రి అయ్యి మనల్ని శాసిస్తారా, మనల్ని పాలిస్తారా? కాబట్టి అన్ని సంక్షేమము, ప్రజల అన్ని సంక్షేమము, నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు, నా ఓసీలు అని ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని హక్కున చేర్చుకొని మన అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్ర బ్రాహ్మణులు అందరూ ఉండాలని, మీ ఆశీర్వాదం కావాలని ఈ పత్రికాముఖంగా ఒంగోలు నుంచి రాష్ట్ర బ్రాహ్మణులను, ఇక్కడ ఒంగోలు బ్రాహ్మణులను మరొక్కసారి కోరుకుంటూ, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మన బ్రాహ్మణ అభిమాని, వారిని ఎంఏగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, ఎమ్మెల్యేగా. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలి. మరొక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని అందరూ కూడా బ్రాహ్మణులందరూ ఆశిస్తూ మేమందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ మా శ్రీకాంత్ శర్మ గారు ఒంగోలు చేసిన పర్యటన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆయన ఇప్పుడు మనందరికీ కూడా పూర్తిగా విశదీకరించారు. స్టేట్లో మనకి చంద్రబాబు దగ్గర నుంచి మనకి ఏం లబ్ధి జరిగింది, అట్లనే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనకి ఏం లబ్ధి జరిగింది అనేది మనకి ముందుగా ఒక విషయం అయితే చెప్తున్నా. మనకు మొదటి నుంచి కూడా ఈ బ్రాహ్మణ జాతికి ద్వేషి అంటే అది తెలుగుదేశం పార్టీ. అది ఇవాళే కాదు, 40 ఏళ్ళ నుంచి కూడా అది స్టేట్లో జరుగుతున్నటువంటి నిత్యకృత్యం. అది ప్రతి బ్రాహ్మడికి తెలుసు. మనల్ని కూడా ఎప్పటి నుంచి కూడా మనకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్రాహ్మణులకు ఎంతో అండదండగా ఉండి మనల్ని అందరినీ కూడా సంక్షేమం వైపు నడిపిస్తున్నటువంటి నాయకులుగా వాళ్ళని అందరూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నా, ఎక్కడైనా సరే ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం. ఎక్కడైతే బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉంటాడో, ఎక్కడైతే బ్రాహ్మణుడు సంతోషంగా ఉంటాడో అక్కడ ఆ రాజ్యం బాగుంటుంది, ఆ రాజులు బాగుంటారు, ఆ సామ్రాజ్యం కూడా సర్వతోముఖాభివృద్ధితో ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులందరూ కూడా సుఖ సంతోషాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మాకు. ఎందుకంటే దానికి సంబంధించిన ఉదాహరణని కూడా మన శ్రీకాంత్ శర్మ గారు మీకు తెలియజేశారు. అట్లనే ఇవాళ ఒంగోలు పట్టణానికి వస్తే మనకి ఇప్పుడు కాదు, దరిదాపులు ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 6వసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు, ఒంగోలు ముద్దుబిడ్డ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన బ్రాహ్మణులకి మొదటి నుంచి కూడా ఎంతో అండదండగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని దగ్గరుండి మాకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఫస్ట్ టైం 50 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయనటువంటి బ్రాహ్మణులకి ఇళ్ల పట్టాలని ఆయన మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బ్రాహ్మణులందరికీ కూడా ఇవాళ ఇందిరమ్మ కాలనీ అని వచ్చినటువంటి కాలనీలో 50 మంది బ్రాహ్మణులకు అప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఇవాళ ఎంతో వాల్యుబుల్ స్థలాలుగా మారిపోయినాయి. అట్లానే మొన్న 25,000 ఇళ్ల పట్టాల్లో కూడా దరిదాపులు 500 పైచులకు బ్రాహ్మణులకి ఒంగోలు పట్టణంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా మన బ్రాహ్మణ్స్ మధ్యలోనే ఆయన నివాసం ఉంటూ ఆయనకి ఇక్కడ బ్రాహ్మణులకు స్థితిగతులు కానీ వారి యొక్క మంచి చెప్పులు కానీ అన్నీ కూడా తెలిసినట్టు. ఆయన ఎవరైనా సరే అవసరం ఉండి ఇంటికి వెళ్తే 24/7 ఆయన ఏ పనున్నా కూడా వారిని ఆదరించి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకునేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నాకు ఇవాళ ఇప్పటిదాకా కూడా ఒంగోలు చరిత్రలో పురపాలక సంఘంలో ఒక్క కౌన్సిలర్కి ఛాన్స్ ఇస్తూ వచ్చారు. అట్లనే ఇప్పుడు మా అన్న పోలూరు జాలాపతి గారు ఎప్పటి నుంచి ఆయన కూడా 2 సార్లు కౌన్సిలర్గా చేశారు, ఒక్క సీట్ ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఇవాళ మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2 డివిజన్లు ఇచ్చి మా ఇద్దరిని కూడా గెలిపించుకొని, అందులో ఒకటి మహిళకి, బ్రాహ్మణ మహిళకి, ఒకటి మాకు 2 కేటా ఇచ్చి బ్రాహ్మణుల్ని రాజకీయంగా కూడా అభివృద్ధి పథకాలు నడిపించడానికి ఆయన చేసినటువంటి సేవను. ఎందుకంటే మేమిద్దరం కూడా 2 డివిజన్లో దరిదాపులు చెరొక 3 కోట్ల రూపాయల వరకు ఈ 3 ఏళ్ళలో చేశామంటే అది ఆయన సహాయ సహకారాలతో చేశామని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అట్లానే ఇవాళ చెప్పారు మన పెద్దలు శ్రీకాంత్ శర్మ గారు. ఇప్పుడు మేము ఫస్ట్ ప్రకాశం పంతులు గారు బొమ్మ ఇక్కడ మన లాయర్పేట సెంటర్లో ప్రకాశం పంతులు గారు బొమ్మ పెట్టినప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే మనకు ఆర్థికంగా సాయం చేసి దాన్ని పెట్టడానికి ఆయన ఎంతో మాకు సహకరించి, ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒంగోలు పర్యటనలో ఆయన చేతుల మీద నుంచి ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం జరిగింది. అట్టనే ఇవాళ పివి నరసింహరావు గారి బొమ్మ ఆయన భారతరత్న ఇయ్యంగానే పివి నరసింహరావు గారికి భారతరత్న ఇచ్చారు, ఆయన విగ్రహం పెట్టాలని మేమందరం మిత్రులంతా పోయి అడగంగానే విగ్రహానికి మొత్తం ఆయనే స్పాన్సర్ చేసి పివి నరసింహరావు గారి విగ్రహం, కాంస్య విగ్రహం పెట్టడం జరిగింది.
అట్లనే ఇవాళ ఎప్పటి నుంచో మంగమూడొంక రోడ్డు అని మన ఒంగోలులో దానికి అనాదిగా ఉన్న పేరుని మార్చి మా కౌన్సిల్లో తీర్మానం చేయించి దాన్ని టంగుటూరు ప్రకాశ పంతులు రోడ్డుగా మార్చి దానికి ఒక ఆర్చి నిర్మాణం కూడా చేసి దానికి పనులు కూడా మొదలుపెట్టామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినవి కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలా. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలా ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగిందని చెప్తున్న వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఇదే. అట్లానే కౌన్సిల్లో మేము ఆల్రెడీ మాకు అపర కర్మలకు ఉన్న బిల్డింగు అన్న మాకు సరిపోవటం లేదు, దాంట్లో 2 కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉందంటే ఆయన ఇమీడియట్గా నగరంలో నడిబొడ్డులో 40 గదులు దరిదాపులో 3 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కౌన్సిల్లో అప్పటికప్పుడు ఆయన రికమెండ్ చేయించి మా చేత తీర్మానం పెట్టించి దాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేయంగానే మళ్ళీ ఆయనే వచ్చి భూమి పూజ చేసి పని కూడా మొదలుపెట్టినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన్ని ఒంగోలు జాతిలో ఒంగోలు బ్రాహ్మణులు మొత్తం కూడా ఇప్పుడు కాదు ఇంకో 50 ఏళ్ళకు కూడా ఆయన మర్చిపోలేనటువంటి సంఘటన అది. ఎందుకంటే ఆర్థిక విభాగం అనేది మాకెంతో ముఖ్యమైంది బ్రాహ్మణులకు సంబంధించిన విషయంలో. వారు ఆ కార్యక్రమం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉన్నారు. అట్లనే వాళ్ళు ఇళ్ల పట్టాల విషయంలో కానీ అట్లనే ఇంకా ముందుకు పోతే ఆయన దరిదాపులు ఇప్పుడు మనకు బ్రాహ్మణ కార్పొరేషన్లో ఒంగోలు నుంచి 150 గ్రూపులు అరుంధతి కానీ వశిష్ట పథకం కానీ ఒక్కొక్కరు 50 లక్షల పైన రుణాలు తీసుకొని మంజూరు చేయడం కూడా జరిగింది. అటన్న తర్వాత అన్న చెప్పాడాలని ధూపదీప నైవేద్యానికి దరిదాపు 480 మందికి ఒంగోలులో లబ్ధి చేకూరింది. అట్టనే రాజీవ్ నగర్, నిర్మల్ నగర్, ఐశ్వర్య నగర్ మీదుగా వెళ్తున్న ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ 3 ఏరియాస్లో కూడా మేము బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉండే ఏరియా. దాంట్లో వెళ్తున్నట్టు హై టెన్షన్ వైర్లని దరిదాపులు 30 ఏళ్ళ నుంచి ఎవరు తీర్చని సమస్యని మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు దరిదాపు 70 కోట్లతోటి అది అండర్ గ్రౌండ్ కేబుల్ని చేసి అక్కడ వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రతి బ్రాహ్మణుడు కూడా వాళ్ళ నిద్రలో లేపినా కూడా మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలుపుతాం అన్నటువంటి చందాన్ని. ఎందుకంటే ఆ వైర్లు తీయటం వల్ల వాళ్ళకి స్థల వాల్యూ కానీ వాళ్ళకి ప్రాణ నష్టం కానీ అన్నింటి నుంచి కూడా దూరం చేసినటువంటి వ్యక్తి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అట్టనే మన అధికారంలో వచ్చిన తర్వాత బ్రాహ్మణులకి ఉద్యోగాల్లో కానీ టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ కానీ ఎవరు పోయి అడగగానే వాళ్ళందరికీ కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఘనత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లనే మనకి ఆరోగ్య విషయంలో కానీ కరోనా టైంలో కానీ ఎంతోమంది బ్రాహ్మణులకి ఆయన సహాయం చేసి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఆరోగ్యపరంగా మెడికేషన్లో కానీ దేనికైనా కూడా ఆయన దగ్గరుండి సహాయం చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అందుకని మేము చెప్పేది ఒకటే, బ్రాహ్మణులందరూ కూడా ఒంగోలు పట్టణంలో ఉన్న బ్రాహ్మణులు మనకు చేసిన విషయాలు ఒకటే. జగన్ గారి స్లోగన్ మనకు తెలుసు, మీ ప్రతి ఇంటికి ఏదైనా లబ్ధి జరిగి ఉంటే మీరు నాకు ఓటేయండి అని ఆయన అడుగుతున్నాడు. అట్టనే మనం కూడా బ్రాహ్మణ జాతికి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నుంచి లబ్ధి జరిగింది కాబట్టి మనం అందరం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా నిలబడాలా. ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మన బ్రాహ్మణ జాతి మొత్తానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లనే మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా మన బ్రాహ్మణులందరూ కూడా మద్దతు తెలిపి రాబోయే ఎన్నికల్లో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా మన బ్రాహ్మణులందరినీ కూడా కోరుకుంటూ, నేను మన ఒంగోలు పట్టణాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారనే విషయాలు నేను 2 చెప్తాను. వారు మన హై టెన్షన్ వైర్లు ఇందాక శాండిల్ గారు చెప్పుకున్నారు, ఆ లాయర్పేటలో ఎక్కువగా బ్రాహ్మిన్స్ నివసించే ఏరియాలో హై టెన్షన్ వైర్లని వారు రిమూవ్ చేసి అక్కడ ఎక్కువగా ప్రాణాపాయాలు జరుగుతుండేవి, అవన్నీ జరగకుండా ప్రివెంట్ చేయడానికి వారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను. వారు కనుక రేపు మళ్ళీ ఎలక్షన్లో ఎమ్మెల్యే అయితే ఒంగోలు పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తెస్తారని వారు ప్రామిస్ చేస్తున్నారు. దానివల్ల మన ఒంగోలులో ఈ దోమల బెడద అనేది లేకుండా పోతుంది. అందువల్ల వారిని మన అందరం సపోర్ట్ చేసి వారిని 6వసారి వారు హ్యాట్రిక్ కొట్టున్నారు, ఇది 2వసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. 6వసారి వారిని ఎమ్మెల్యేగా మనం సిక్సర్ కొట్టబోతున్నారు. వారిని మళ్ళీ మన ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ మధ్య మన ఒంగోలులో చాలామందికి దగ్గర 20,000 మంది దాకా పట్టాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో బ్రాహ్మణ సోదరులకు దగ్గర 500 పట్టాలు వారు ఇచ్చి ఉన్నారు. అది చాలా గొప్ప కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఇదివరకెన్నడూ అన్ని పట్టాలు ఇవ్వటం కానీ ఎప్పుడు జరగలేదు. వారి
సొంత ఖర్చులతో పివి నరసింహారావు గారు మన ఎక్స్ పిఎం గారి కాంస్య విగ్రహ స్థాపనకి వారిని మనం స్థలం అడిగినప్పుడు రంగారాయుడు చెరువు దగ్గర ఆ సెంటర్లో స్థలం ఇచ్చి వారి ఫండ్స్ కూడా దగ్గర 6 లక్షలు వారి సొంత ఫండ్స్ తోటి ఆ విగ్రహం స్థాపించడం జరిగింది. దానికి కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 6A టెంపుల్ అర్చకులకి హోమ్ లోన్ ఫెసిలిటీ అనేది కృషి చేసి బ్రాహ్మణ జాతి అంతా ఒంగోలు చుట్టుపక్కల ఒంగోలు వాళ్ళంతా వారి విజయానికి కృషి చేయాలని కోరుకుంటారు. తర్వాత మన స్టేట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అర్చకుల పదవీ విరమణ వయస్సు అనేది ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో పెట్టున్నారు. మీరందరూ గమనించండి, మన బ్రాహ్మణులంతా ఐకమత్యంగా ఉండాలి, మన ఉనికిని మనం కాపాడుకోవాలి. అలాగే మన ఒంగోలు నుంచి 2 పాజిటివ్ లీడర్స్ పోటీ చేస్తున్నారు. మన వాసన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. తప్పకుండా మనందరం వారికి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నాను. అలాగే వాసన్న 25,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మన డివిజన్లో 28లో మనకి బ్రాహ్మణులకి ఆర్థిక కార్యక్రమాలకి ఆయన స్థలాన్ని కేటాయించడం జరిగింది. అందువల్ల మనందరం అలాగే పివి నరసింహారావు విగ్రహం కూడా ఆ విగ్రహదాత ఆయనే. కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిన వాసనకి మనంతా సపోర్ట్ చేయాలి. తప్పకుండా ఆయన విజయానికి మనంతా కృషి చేయాలని కోరుకుంటూ రేపు 5వ తేదీ ఆదివారం మన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఉంది. తప్పకుండా మహిళలు అందరూ బ్రాహ్మణ పెద్దలు అందరూ కలిసి సకుటుంబ సమేతంగా వచ్చి విందును స్వీకరించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి వాసనని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీకు తెలియని విషయాలేం కాదు. 1982 దగ్గర నుంచి తెలుగుదేశ ఆవిర్భావం దగ్గర నుంచి బ్రాహ్మణులు పడ్డ ఆవేదన ఎవరికీ ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. ఆ కరణీకాలు ఏమైనాయో, ఆ టీచర్ ఉద్యోగాలు ఏమైపోయినాయో, తర్వాత ఎన్జిఓలు ఎయిడెడ్ స్కూల్స్ ఏమైపోయినాయో అది మీ అందరికీ తెలుసు ఏ విధంగా జరిగింది అనేది. దాన్ని మీ దగ్గరికి వచ్చి మేము ఇది చేశాము అని చెప్పిన వాళ్ళని నిష్పక్షపాతంగా మీరు మొహాన్ని అడగచ్చు. ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏ విధంగా బ్రాహ్మణుల్ని ఉన్నతిగా చూస్తూ డైరెక్ట్గా సభావేదికగా బ్రాహ్మణులు మీరు నా కాళ్ళ దగ్గర కాదు మీ కాళ్ళ దగ్గర నేనుండాలి అని చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. బ్రాహ్మణులకి తన మనసులో ఏ విధమైన స్థానం ఉన్నది అనేది పబ్లిక్గా చెప్పగలిగాడు. కాబట్టి దయచేసి 50 మంది బ్రాహ్మణీకాన్ని ఈ తెలుగుదేశం వారు ఏం చేశారో, ఎంత అన్యాయం జరిగిందో ఆ గవర్నమెంట్ టైంలో మనకి విడమర్చి చెప్పి తెలుగుదేశం వారిని తిప్పి కొట్టవలసిందిగా నా ప్రార్థన. మోహన్ రెడ్డి గారు అర్చకులు చేసిన ఉపయోగాలు అనన్య సామాన్యం. 3,000 2,000 ఉన్నప్పుడు 7-8 సంవత్సరాల క్రితం 3,000 2,000 తీసుకుంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 చేశారు. 10,000 రూపాయలు తీసుకుంటే వాళ్ళందరూ కూడా 15,625 రూపాయలు చేశారు. మనకి దూపదీప నైవేద్య పథకాలు 465 మందికి ప్రకాశం జిల్లాలోనే ఇచ్చారు. ఇంకా ఇవ్వటానికి కూడా సిద్ధంగానే ఉన్నాయి. 60 ఉన్నాయి. ఎలక్షన్లు ఉండటం మూలాన 60 కూడా ఆగినాయి, లేకపోతే 60 కూడా వచ్చాయి. మరి ఈ విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన పనులు చేస్తూ ఉన్నారు. మన బ్రాహ్మణ్యాన్ని చాలా గుర్తింపుగా చేస్తున్నారు. ఇటువంటి పని ఇంకో ముఖ్యమంత్రిగా ఎవ్వరూ చేయలేరు. కానీ మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు అది చేశారో ఇది చేశారో అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 7 సంవత్సరాలు నీళ్లు లేక నా తెల్లారుజామున 4 గంటలప్పుడు బావుల దగ్గరికి వెళ్ళి డబ్బాలతో తోడుకొని వచ్చాం. అది ప్రజలకి తెలుస్తుందో గుర్తుందో లేదో కానీ అదొక్కటి చాలు చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయకుండా ఉండటానికి. నీళ్ళు అనేవి ఆయన వచ్చాడు అంటే వర్షాలు ఉండవు. మనకి 5 సంవత్సరాలు సస్యశ్యామలంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పంటలు పండినాయి. అందరికీ ఎలాంటి ఇది లేకుండా అందరికీ సౌకర్యాలు కలిగినాయి. ఇటువంటి సౌకర్యం చేసే ముఖ్యమంత్రి మనకు చూద్దామన్నా కానీ రాదు. నభూతో నభవిష్యత్తు అన్నట్టుగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేది మాత్రం గుర్తుపెట్టుకోండి, 7 సంవత్సరాలు నీళ్లు లేక వర్షాలు లేక అల్లాడిపోయాం. అటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రావాలి అని అంటే చంద్రబాబుకి ఓటేయండి. మీరు చంద్రబాబుకు ఓటేశారు అంటే మనం కరువు కాటకాలతోటి తాండవించినట్టే.
కాబట్టి అది గుర్తుంచుకొని మన బ్రాహ్మణ్యం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎన్టీ రామారావు గారు రావడంతో మనకు కర్ణికాలు తీసేశారు, వంశపారంపర్యకు తీసేశారు, మరలా కొండై కమిషన్ అని చెప్పి పెట్టి కొండై కమిషన్ తోటి మనకి అందరికి అర్చకులందరికీ కూడా వంశపారంపర్యకు లేకుండా చేసి తిరుపతి దేవస్థానంలో దాదాపు 7-8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వంశపారంపర్యకు లేక. మరి ఇటువంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన బ్రాహ్మణ్యం అంతా మన ఒంగోలు నుండి కూడా 200 మంది తేప ఆనంద సూర్య గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆయన కాళ్ళ మీద పడేసరికి ఆయన తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడేసేవాళ్ళు. ఈ విధంగా మన బ్రాహ్మణ్యం అంతా కూడా అక్కడ తీగ తిరిగింది 5 సంవత్సరాలు. ఆఖరణ ఎన్నికలు వచ్చే టైంలో కూడా మీకెందుకు నన్ను గెలిపించండి, నేను వచ్చే సంవత్సరం మీకు ఇప్పిస్తాను వంశపారంపర్యకు అన్నారు. మరి అటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి రాగానే వంశపారంపర్యకు ఇచ్చాడు. 43/10 అని చెప్పి మన అందరికి కూడా వంశపారంపర్యకు కలిగించాడు. మరి ఈ విధంగా సౌకర్యాలు ఇంకో ముఖ్యమంత్రి ఎవరు కూడా చేయలేరు అనేది నభవిష్యత్తు అన్నట్టు చేయలేని వారు. కాబట్టి బ్రాహ్మణ్యం అంతా కూడా ఇప్పటికైనా గుర్తించి చంద్రబాబు నాయుడిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని మన అర్చకులందరికీ కూడా నేను చెప్పాను. ప్రతి దేవాలయంలో కూడా వైసీపీ గెలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పూజలు చేయండి అని చెప్పి అంటే నాకు 2700 మంది నాకు సభ్యులు ఉన్నారు. వాళ్ళందరి కరువులో 2700 మందికి 5,000 రూపాయల చొప్పున మన ప్రకాశం జిల్లాలో ఇప్పించామండి కరోనా టైంలో. మరి ఈ విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాన్యమైన పరిస్థితి కాదు, మన అర్చకులకి చాలా మేలు చేశారు. మరి అటువంటి మేలు చేసే మనిషికి మనం తప్పనిసరిగా ఓట్లేసి మనం గెలిపించాలి. మన బ్రాహ్మణ్యం అంతా కూడా గుర్తించాల్సిన విషయం ఇది ఒక్కటే. కరువు కాటకాలు వస్తాయి ఆయన వచ్చాడు అంటే. ఆ కరువు కాటకాలు లేకుండా చేసుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.